హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీకోసం ఒక మంచి రెసిపీ గోంగూర పచ్చడి వెరైటీగా చేశాను. వితౌట్ ఆయిల్ అనమాట. కాస్త కూడా నూనె పోయలేదు. ఎంత మంచి ఇంట్లో ఉన్న వాటితోనే పోపు డబ్బాలో ఏమేమి ఉంటాయో వాటితోనే గోంగూర పచ్చడి కాస్త వెరైటీగా కమ్మగా రుచి అయితే వచ్చింది. చూసారు కదా? వేరుశనక్కాయలు అంటే పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొంచెం శనగపప్పు, ఇవన్నీ పల్లీలు, ఎండుమిర్చి ఫస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత, ఎందుకంటే అది కొంచెం మందంగా ఉంటుంది, వేగిన తర్వాత ఈ జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసేసుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగిన గోంగూర ఒక 4-5 కట్టలు పుల్లటి గోంగూరని ఇలాగా ఆయిల్ చూసారా, ఆయిల్ అయితే ఎక్కడ వాడలేదు నేను, అవి వేసేసుకొని అది వేగుతూ ఉండగా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ముందుగా, ఎందుకంటే కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలాగా గ్రైండర్లో మిక్సీలో వేసేసి మెత్తగా చేసేసుకుని ఆ తర్వాత గోంగూర వేసి ఒక్కసారి తిప్పేసి అందులో ఆనియన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది.